హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? క్యాండీ సిటీ. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంబాయి బుల్లోడు. ఇది వచ్చేసి ఫినిక్స్ మాల్లో ఉందండి, ముంబైలో. ఇది వచ్చేసి సీజనల్ వైజ్గా పెడతారు కదా మనకి, కొన్ని ఈవెంట్స్ లాగా అలా కండక్ట్ చేశారనమాట. ఇది వచ్చేసి టికెట్ ప్రైస్ వచ్చి 800, కిడ్ ప్లస్ 1 పేరెంట్ అలౌడ్. మేము ఏంటంటే వీక్ డేస్లో వెళ్ళామన్నమాట. సో వీకెండ్స్ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా వీక్ డేస్లో, కాబట్టి రిక్వెస్ట్ చేస్తే సో మేము ఇద్దరిని అలౌ చేశారనమాట కిడ్తో పాటు. సో మేము కూడా బాగానే ఎంజాయ్ చేసాము. అక్కడ చూసారా డోనట్లో లైక్ ఇట్లా ఫిష్ పికింగ్ లాగా పెట్టారు. సో అలా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ లైక్ మనము ఆల్రెడీ మనం పర్చేస్ చేసిన టికెట్ మీద ఆల్రెడీ కొన్ని క్యాండీస్, డోనట్స్, ఇంకా మనకు కొన్ని క్రాఫ్ట్ మేకింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, విత్ ఫ్రీ ఇంక్లూడెడ్ దానిలో. సో మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో యాక్చువల్లీ వీకెండ్ అయితే ఇంకా క్యాండీ మ్యాన్, సో ఇట్లా అంటే లైక్ డిఫరెంట్ అందరూ అలా వేషాలు వేసుకొని వస్తారు కదా, అలా అనమాట. బట్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఇంకా మనం అసలు వెళ్ళలేము కూడా దానిలో. సో లైక్ వీక్ డేస్ అయితే కొంచెం హాయిగా చూసినట్టు ఉంటుంది, ఎంజాయ్ చేస్తారులే అని చెప్పి మేము ఇలా వీక్ డేలో వెళ్ళాము. సో దేవ్ అయితే సూపర్ ఎంజాయ్ చేశాడు. చూడండి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో మేము చూపిస్తాము ఇప్పుడు మీకు. 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어. 매번 야야야야야 불러 널 야야야야 내 맘을 고백하려고 타이밍만 보는 나 그런 나를 넌 보며. ఇక్కడ ఈ క్యాండీ సిటీ ఉంది కదండి, ఈ క్యాండీ షాప్లోనే మనకు కావాల్సిన క్యాండీస్ అవి కొన్ని పర్ టికెట్ మీద ఇన్ని గ్రామ్స్ అని ఇస్తున్నారు. అండ్ అది అండ్ డోనట్స్ అండ్ కప్ కేక్స్ అవన్నీ ఉన్నాయి. సో ఐదర్ డోనట్ ఆర్ కప్ కేక్ అట్లా, అండ్ సమ్ 200 grams or 300 grams ఆఫ్ క్యాండీస్ ఇస్తారు మనం సెలెక్ట్ చేసుకున్నది. ఇంకా చూసారా ఇక్కడ క్రాఫ్ట్ మేకింగ్స్ కూడా జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఏంటంటే ఒక ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళందరూ మనకి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు, లైక్ టాటూస్ వేయడము, అండ్ మనకి బ్యాగ్ మీద ఇలా క్రౌన్స్ ఉన్నాయి చూడండి, అదిగోండి క్రౌన్ మేకింగ్, పెయింటింగ్. సో ఇలా బ్యాగ్ మీద యూనికార్న్, రెయిన్బో చూసారా, వీళ్ళందరూ ఏంటంటే మనకి హెల్ప్ చేస్తారనమాట. సో చిన్న చిన్న పిల్లలకి రావు కదా, అండ్ ఈవెన్ దేవికి కూడా రాదు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు నేనే చేసామన్నమాట. ఇది ఓవరాల్గా అయితే చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. లైక్ 2 hours ఇచ్చారు టైమ్. 2 hours అసలు ఎలా జరిగిందో కూడా మాకు తెలియలేదన్నమాట. ఇంకా చూసారా ఇదైతే నేను ఇంతవరకు చూడలేదు. దేవ్ కూడా ఫస్ట్ టైం ఇది ఎక్కడం, ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట. ఓవరాల్ మొత్తం ఆ క్యాండీ సిటీ మాల్ మధ్యలో ఇలా పెట్టారు చూడండి, మొత్తం అయితే ఇలా వస్తుంది. అండ్ ఇంకా దేవ్ అయితే పెయింటింగ్ స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ పర్ టికెట్ మీద మనకి ఒక్కటే ఇస్తారన్నమాట పెయింటింగ్ చేయడానికి. సో వాడు పాప్సికల్ తీసుకొని తర్వాత మళ్ళీ వేరేది కావాలంటే నో మ్యామ్ ఓన్లీ 1 అలౌడ్ అని చెప్పారు వాళ్ళు. సో మనం ఇంకోటి ఏమన్నా పెయింటింగ్ చేయాలంటే వాళ్ళకి ఎక్స్ట్రా మనీ పే చేయాలన్నమాట. వాడు చూసారా పెయింటింగ్ అంత నీట్గా వేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంట్లో అయితే పిచ్చిగా వేసి పడేస్తాడు, ఎంత నీట్గా లైన్ లోపలే వేస్తున్నాడు. నేను స్టన్ అయిపోయి ఏంటి వీడు ఇంత నీట్గా పెయింటింగ్ వేస్తాడా అని.
ఇది చూసారా, ఆ క్యాండీ సిటీ అరేంజ్ చేశారు కదా, అది పైన రూఫ్ టాప్ ఉంటుంది కదా మాల్లో, దానికి ఇలా అరేంజ్ చేశారు లైక్ లాలీపాప్స్ అవ్వాలి. ఎంత బాగుందో చూడటానికి అయితే, వీడియోలో నేను చెప్పలేకపోతున్నాను. అసలు పైన అలా చూస్తుంటే అవి మన మీద పడిపోతాయా అన్నట్టుగా ఉంది. అసలు సూపర్ అనమాట. ఇది చూసారా, డోనట్లో వచ్చేసి లైక్ ఫిషెస్ లాగా పెట్టారు. సో ఫిష్ పికింగ్ అంటారు కదా, సో మ్యాగ్నెట్తో మావాడు బాగా ఎంజాయ్ చేస్తాడు అనమాట. చాలాసేపు ఆడుకున్నాడు కూడా. లైక్ పిల్లలకి బాగుంటాయి అనమాట. లైక్ 2 hours అంటే లైక్ మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయం కదా ఇలాంటివి. సో చాలా బాగా అనిపించింది. ఇది డయానా రోమా, ఈ నాస్యా, ఇలాంటివన్నీ చిన్నపిల్లలు బాగా చూస్తారు కదా. మా వాడైతే దానిలో చూసి ఎప్పుడు అడుగుతాడు. సో అసలు ఇది చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అనమాట. అసలు రానంటాడే బయటికి. Sorry, it's DJ. You can get some. ఫైనల్గా మా వాడు పెయింటింగ్ వేసేస్తే నేను దానికి ఏదో అవుట్లైన్ ఇచ్చి నేను కవర్ చేశాను. సో వాడు ఫస్ట్ పెయింటింగ్ కదా, అలా గుర్తుండిపోద్దని కొంచెం నీట్గా చేశాను అనమాట. అలా ఫైనల్గా మా పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇంకా డ్రై చేయడానికి అక్కడ పెట్టాము. అది డ్రై అయిపోతుంది కదా, ఒక 1 hour తర్వాత మనం వచ్చి తీసుకెళ్ళచ్చు అనమాట. అది ఇంకా వాటిలోనే స్లైడ్స్ లాగా కూడా పెట్టారనమాట. ఇంకా మా వాడైతే అసలు ఇంకా ఆగడు, చిక్కడు దొరకడు అన్నట్టు ఇంకా అలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. ఒక్కడైనా సరే ఆడేసుకుంటూ ఉంటాడు భలే. 2 types ఆఫ్ స్లైడ్స్ పెట్టారనమాట. ఇక్కడ చూసారా, ఇలా ఎక్కేసి ఇందాక వచ్చినట్టు స్లైడ్ వచ్చేస్తాడు. అండ్ ఇంకొక సైడ్ లోపల నుంచి స్టెప్స్ లా పెట్టారనమాట. అది కొంచెం సేఫ్గా ఉంది. ఇదైతే వీడు ఇంకా ఎక్కడానికి బాగుంది కదా, ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఫుల్. అండ్ ఇంకా ఫైనల్లీ క్రాఫ్ట్ మేకింగ్. బ్యాగ్ మీద ఇలా క్రాఫ్ట్స్ లా చేసుకోవచ్చు అనమాట. సో మా వాడు ఇంకా అబ్బాయి కదా, కార్ల పిచ్చి. సో ఇంకా ఇది చేస్తున్నాము. సో వాడే చేశాడు, చిన్ని చిన్ని చేతులతో అలా వేస్తా. చాలా బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేశాడు అసలు. అంటే ఓకే 800 ఎక్కువ అనిపించింది, బట్ వాళ్ళు 2 hours ఆడుకున్నారు. అండ్ లైక్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ప్లస్ వచ్చేసి మనకి డోనట్స్ ఉన్నాయి తినడానికి. అండ్ కుకీస్ కూడా ఇచ్చారు కదా. సో ఇట్స్ ఓకే. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇచ్చారు, క్యాప్ ఇచ్చారు. సో బాగా అనిపించింది. ఇది వేరే వాళ్ళది యూనికార్న్. ఇంకా మా వాడి బ్యాగ్ చూడండి ఎలా చేశాడో.
ఫైనల్గా మా బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ టాటూస్ కూడా వేస్తున్నారు. అండ్ పాప యూనికార్న్ చూసారు ఎంత క్యూట్ ఉందో. ఇంకా మా వాడికి హల్క్ పిచ్చిగా హల్క్ వేయించుకుంటున్నాడు. మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా వేస్తున్నారా లేదా అని వాడు మొబైల్లో కూడా చూస్తున్నాడు. కానీ చాలా బాగా వేస్తారు. ఎంతైనా ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కదా, చాలా బాగా వేశారు. ఫైనల్గా అయితే హల్క్ అయితే చాలా బాగా వచ్చింది. వీడు ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇంకా చూసి. ఇదండి ఇవాళ వీడియో. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా చూసి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.